అందరిలానే ఆడుతూ పాడుతూ తిరిగే ఆ పిల్లాడిని అనుకోని ప్రమాదం దెబ్బతీసింది. తలకు తగిలిన గాయం మానసిక వికలాంగుడిగా మార్చేసింది. రోజువారీ కూలీలైన ఆ తల్లిదండ్రులు విధి వెక్కిరింతను తాళలేకపోతున్నారు. కుమారుడికి అయ్యే వైద్య ఖర్చులు భరించలేక కుంగిపోతున్నారు. పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. దాతలెవరైనా వైద్యానికి సహాయం అందిస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. పిల్లలు ఆనందంగా కళ్ల ముందు తిరుగుతుంటే ఏ తల్లిదండ్రులకైనా పట్టరాని సంతోషం కలుగుతుంది. అదే పిల్లలు శారీర మానసిక వికలాంగులుగా మారితే తల్లిదండ్రుల శోకం వర్ణనాతీతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంజనపల్లికి చెందిన సత్యనారాయణ, లక్ష్మీదుర్గ దంపతులను అలాంటి శోకమే కుంగదీస్తోంది. వారి పెద్ద కుమారుడు 10 ఏళ్ల సుబ్రహ్మణ్యం 5 ఏళ్ల క్రితం వరకు అందరూ పిల్లల్లానే ఆడుతూ పాడుతూ తిరిగేవాడు. తోటి పిల్లలతో ఆడుకుంటూ వెనక్కి పడిపోవడంతో మెదడు భాగంలో గాయమైంది. ఆ గాయం అతడిని మానసిక వికలాంగుడిగా మార్చేసింది. కుమారుడిని తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు ఆ నిరుపేద తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరులోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. బాలుడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు తలలో గడ్డ ఉండటం వల్ల మెరుగైన చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. కుమారుడికి వైద్యం అందించే స్తోమత లేక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పిల్లోడు పడిపోయాడు, వెనక్కి పడిపోయాడు. చిన్నప్పుడు తీసుకెళ్ళామన్నా హాస్పిటల్ తీసుకెళ్తే లోపల ఏదో గడ్డి కట్టింది అన్నారు. గడ్డి కట్టిందంటే మరి డబ్బులు ఎక్కువ అవుతాయి అన్నారండి. డబ్బులు లేకండి కూలి పని చేసుకుంటున్నామండి మేము. అలాగని రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తున్నామండి. నెలకు 6,000 అవుతుందండి పిల్లోడికి. స్కూల్కి వెళ్ళి కూడా అండి వచ్చేస్తాడండి. మళ్ళీ వచ్చేసండి అటు ఇటు వెళ్ళిపోతా ఉంటాడు. మనిషి ఉండాలండి కంపల్సరిగా పిల్లోడి దగ్గర. అది గడ్డి కట్టింది, మందులు వాడాలి, ఇంకా డబ్బులు ఎక్కువ అవుతాయి అంటున్నారు. మా పరిస్థితి వస్తే బాగోలేదండి. బాబుకి ఒక 5 సంవత్సరాలు పెట్టాను చూపిస్తున్నామండి. అదే రకంగా నెలకు వచ్చి మందులు వాడుతున్నాండి. అలాగే ఆ గడ్డ కడుతుంది అంటున్నారు, అది అంటున్నారు, ఇదిగో అంటున్నారు. మొత్తం మీద మందులు వాడండి, కంటిన్యూగా వాడండి అంటున్నారండి డాక్టర్లు. పెన్షన్ పెట్టుకున్నామండి. పెట్టుకుంటే 3 సంవత్సరాల దాకా ఏం లేదండి. సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ సెంట్రింగ్ పనులు చేస్తుంటారు. తల్లి లక్ష్మీదుర్గ ఇళ్లల్లో పనులు చేస్తూ కుటుంబానికి చేతోడుగా ఉంటున్నారు. రెక్కల కష్టం చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తున్న ఆ దంపతులకు కుమారుడు సుబ్రహ్మణ్యం వైద్య ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. పంచాయతీలో 3 నెలల మట్టి పెన్షన్ గురించి తిరుగుతున్నానండి బాబుని తీసుకుని. ఎవరో పంచాయతీలు కూడా పండించలేదండి. ఎవరైనా తాతలు ముందుకు వస్తాయండి. మాకు ఏదైనా మా బాబుకి సహాయం చేసినట్టు కూడా ఉంటుందండి. కాకినాడ, ఏలూరు అన్ని చూపించామండి. చూపిస్తే అమ్మ కొంత తగ్గుద్ది, కంగారు పడొద్దు అన్నారండి. ఇంకా అప్పటికి ఆర్ఆర్ హాస్పిటల్లో చూపించండి, స్నానింగ్ అయితే తీయించాలండి. ఇంకా మాకు లేకండి మాకు ఆధారం తీయించలేకపోతున్నామండి. మాకు తింటాకు కూడా ఇబ్బందిగా ఉందండి. ఒక రెక్కల మీద బాబుని చూసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. మాకు వంటకు కూడా ఇల్లు లేదండి. నేనండి ఇళ్లలో పని చేస్తూ ఉంటానండి. అలా బాబుని కట్టేసుకుంటూ అలా చేసుకుంటూ ఉంటానండి. అదే బాబుకి అటు ఇటు వెళ్ళిపోతారు కదండి, కాలుకి కట్టేసుకుని నాకు కూడా ఇళ్లలో పనికి తీసిపోతానండి. దాతలు ముందుకొచ్చి సహకరిస్తే తమ బిడ్డ మామూలు వాడయ్యే అవకాశముందని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కోరుతున్నారు.